ఒకవేళ రాశి పరంగా ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, చాలా వరకు ఇప్పుడు మా రాశి వారిలో ఈ గ్రహణం సంభవిస్తుంది బాగోలేదు అని భయపడుతూ ఉంటారు. అలాంటి భయాందోళనలు పెట్టుకోకండి. ఎందుకంటే ఒక సంవత్సరం అంతా కూడా ఈ గ్రహణాల కారణంగా, ఇప్పుడు ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు ఒక చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున ఒక చంద్రగ్రహణం సంభవించబోతుంది. ఇలా గ్రహణాలు అడపాదడపా వచ్చేసి తర్వాత పంచగ్రహ కూటమి, షష్టగృహ కూటమి అనుకుంటూ, ఏలినాటి శని అనుకుంటూ, అష్టమ శని అనుకుంటూ, రాహుకేతులు బాగా లేరు అనుకుంటూ, ఇట్లా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక మధ్యతరగతి వ్యక్తి, ఒక సగటు వ్యక్తిని ఈ విధంగా చెబుతూ ఉంటే వాళ్ళు ఏ విధంగా జీవించగలుగుతారు? కనుక ఏవైనా సరే, గ్రహణాలైనా సరే, ఇంకా గ్రహ సంచారంగా ఇంకైనా ఇబ్బందులు ఉన్నా సరే, వీటిని ఎక్కువగా మీరు మనసు మీదకి తీసుకోకుండా దైవనామస్మరణ చేసుకుంటూ ధర్మంగా జీవిస్తూ న్యాయంగా ఉన్నారనుకోండి, యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. మీరు ధర్మంగా ఉన్నారనుకోండి, భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాలలో ధర్మాన్ని, న్యాయాన్ని పాటిస్తూ కనుక మీరు ఉన్నారనుకోండి, ఎలాంటి రాశుల ప్రభావం మీ మీద ఏమీ ఉండదు. ఇవి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు.